నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి తన మాటలతో సంచలనం సృష్టించారు. తనపై తరచూ వినిపించే వ్యాఖ్యలపై అఖండ 2 తాండవం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో ఆయన ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరిని చూసుకొని బాలకృష్ణకు అంత పొగరు అని చాలా మంది అంటుంటారు. అయితే నన్ను చూసుకొనే నాకు ఇంత పొగరు, నా వ్యక్తిత్వమే నన్ను ఉసిగొలిపే విప్లవం అంటూ బాలకృష్ణ అన్నారు. తనది పొగరు కాదని, అది ఎక్కడి నుంచి వస్తుందో తనకే తెలియదని చెప్పారు. అఖండ నుంచి అఖండ 2 తాండవం వరకు వరుసగా తాను నటించిన 5 సినిమాలు విజయం సాధించడంపై బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. అఖండ 2 తర్వాత రాబోయే సినిమా కూడా అద్భుతమైన చరిత్ర సృష్టిస్తోంది. చరిత్రలో చాలా మంది ఉంటారు, కానీ సృష్టించిన చరిత్రను మళ్ళీ తిరగరాసి కొత్త చరిత్ర సృష్టించేది ఒక్కరే. చరిత్ర రాయాలన్నా తిరగరాయాలన్నా మేమే అంటూ తనదైన స్టైల్లో వ్యాఖ్యలు చేశారు. తనకు వృత్తి దైవమని, ఆ వృత్తి అఖండ 2 తాండవంలో చేసిన పాత్రేనని బాలకృష్ణ చెప్పారు. పాత్ర చేయడం అంటే పరకాయ ప్రవేశం లాంటిదని, అది ఒక్క నందమూరి తారక రామారావు గారికే సాధ్యమైందని పేర్కొన్నారు. ఇక సినిమా విజయం గురించి మాట్లాడుతూ అఖండ 2 తాండవం అద్భుతంగా ప్రదర్శింపబడుతోంది. ప్రేక్షకులు ఈ సినిమా సనాతన హైందవ ధర్మం మీసం మెలేసిందని చెబుతున్నారు. ఇది కేవలం భారతం, భాగవతానికి సంబంధించిన సినిమా కాదు, దేశ గొప్పతనం గురించి చెప్పిన సినిమా అన్నారు. కోవిడ్ టైంలో విడుదలైన అఖండ థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా అనే అనుమానాల మధ్య విడుదలై ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు. ఆ సినిమా విజయం తర్వాతే పరిశ్రమకు ధైర్యం వచ్చిందని తెలిపారు. అఖండాలో దేవుడు మనిషిలో ఉన్నాడని చెప్పామని, అఖండ 2లో మనిషే దేవుడైతే ఏమవుతుందనే ఆలోచనను చూపించామని చెప్పారు. సత్యం మాట్లాడాలి, ధర్మం దారిలో నడవాలి, అన్యాయం జరిగితే ఎదురు తిరిగి పోరాడాలి అనే సందేశాన్ని ఈ సినిమా ఇస్తుంది. సినిమా ఎప్పుడు విడుదలైందన్నది కాదు, ప్రేక్షకులపై దాని ప్రభావం ఎంత ఉందనేదే ముఖ్యమని బాలకృష్ణ తెలిపారు. విడుదల ఆలస్యం కావడాన్ని దేవుడు పెట్టిన పరీక్షగా భావిస్తున్నానని, ప్రేక్షకులు ఇచ్చిన విజయం ముందు అవన్నీ ఆఫ్ట్రాల్ అని బాలకృష్ణ తెలిపారు.